ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, ఇక్కడే ఉండి జరిగినవన్నీ తెలుసుకొని ఎందుకు సార్ బాధపడుతున్నారు? వెళ్దాం పదండి సార్. ఇలాంటి ఒక ఉదయాన్నే ఇక్కడే నా ఆరుని కోల్పోయాను. ఆ రోజు నాకు తెలియలేదు రాతోడు. నా భార్యని చావు వెంటాడుతోందని, నా భార్య ప్రాణాన్ని ఇంకొకరు కోరుకుంటున్నారని, ఏ కష్టంలోనైనా తోడుంటానని నారుకి పెళ్లినాడు ప్రమాణం చేశాను. కానీ పక్కనే ఉండి కూడా తనని కాపాడుకోలేకపోయాను. ఈ చేతులతో ప్రాణం లేని తనని పట్టుకున్నప్పుడు నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అన్నీ మొదలైన చోటే ముగించే టైం వచ్చేసింది రాతోడు. ప్రాణం లేని ఆరుని పట్టుకున్న ఈ చేతులతో ఆ బాబ్జీ గాన్ని పట్టుకోవాలి. వాడి వెనకున్న వాళ్ళని బయటికి రప్పించాలి. అప్పుడే ఆరు ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇవాల్టితో మీ కన్నీళ్ళకి, మేడం చావుకి, ఇంట్లో వాళ్ళ కష్టానికి సమాధానం దొరుకుతుంది సార్. ఆ బాబ్జీ ఈరోజు మీ నుంచి తప్పించుకోలేడు సార్. పదండి సార్. హలో సార్, వస్తున్నాం సార్. ఇన్స్పెక్టర్ గారు మనం చెప్పిన ప్లేస్కే వచ్చారంట సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, మార్నింగ్ ఆఫీసర్. మీరు చెప్పినట్టుగానే మీ ఇంటి ముందు మా డిపార్ట్మెంట్ పర్సన్ని ఒకరిని పెట్టాను సార్. మీ ఇంటి నుంచి పైన్ ఫారెస్ట్ వరకు దారంతా క్లియర్గా ఉంది సార్. రోడ్డు బ్లాకేజెస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏమీ జరగటం లేదు సార్. అండ్ మీరు అడిగిన టీంని తీసుకొచ్చాను సార్. మీ డిపార్ట్మెంట్ కాకపోయినా అడగగానే ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ప్లీజ్ సార్, డిపార్ట్మెంట్ వేరైనా చేసే డ్యూటీ ఒకటే కదా సార్. ఈ కేసు సాల్వ్ అవుతుంది, మాకంతే చాలు సార్. ఓకే, నా వైఫ్కి కాల్ చేసి తనని ఇక్కడికి రమ్మని చెప్తాను. సార్ 1 మినిట్ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. యా. సార్ చెప్పండి సెల్వం. నిన్న మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళాక నాకెందుకో మనోహర్ గారి మీద డౌట్ కనిపించి మా వాళ్ళని ఆవిడ్ని ఫాలో అవ్వమని చెప్పాను. ఓకే. నిన్న నేను వెళ్ళాక ఆవిడ గారు బయటకు వెళ్ళారు కదా సార్? అవును. ఎక్కడికి అడిగారా సార్? లేదు, షాపింగ్కి కానీ లేదా బయట తిరగడానికి వెళ్ళింది అనుకున్నాను. ఏమైంది సెల్వం? ఏమైనా ప్రాబ్లమా? ఆవిడ నిన్న బ్యాంకుకు వెళ్ళి 5 lakhs డ్రా చేశారు సార్. ఆ డబ్బు తీసుకుని సూసైడ్ పాయింట్కి వెళ్ళారు. అక్కడ మా వాళ్ళు ఆవిడని మిస్ అయ్యారు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చూశారు సార్. కానీ బ్యాంకుకి సూసైడ్ పాయింట్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి రావడానికి మధ్య టైం డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఆవిడ డబ్బులు ఎందుకు డ్రా చేశారో, ఎందుకు నిన్ననే డ్రా చేశారో స్టేషన్కి పిలిచి అడుగుదాం అనుకుంటాను సార్. స్టేషన్కి ఏమీ వద్దులే సెల్వం, నేను తనతో మాట్లాడి కనుక్కొని మీకు చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సెల్వం, నేను చూసుకుంటాను. సరే సార్.
బాగీని ఒంటరిగా బయటికి పంపించాలి. కానీ ఎలా? ఏం చెప్తే బాగీ నా మీద డౌట్ పడకుండా వెళ్తుంది? పైగా ఎరుందైతే దాని పక్కనే ఉంటుంది. ఎవరు లేనప్పుడే దీన్ని బయటికి పంపించాలి. బాగి ఏమైంది? ఏంటి బాగి? సార్ మీద అలిగావా? మరలకి ఏం చేయమంటారక్క? పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా, బోర్ కొడుతుంది. కాసేపు సరదాగా బయటికి తీసుకెళ్దామన్న ఆలోచనే ఉండదానికి. ఇప్పుడు చూడు, ఆ రాతోడిని వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ముందు ఆ రాతోడిని అనాలి. సరే, ఇప్పుడేంటి? నీకు బోర్ కొడుతుంది, ఊరు చూడాలనుంది, అంతే కదా? అవును. సరే పద, నీకు ఊరు మొత్తం చూపిస్తాను. మీకు కొడైకెనాల్ అంత బాగా తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? సర్కిల్లో ఉన్న బాబా ఇడ్లీ సాంబార్ నుంచి గుణా కేవ్స్ వరకు, కురిండి టెంపుల్ నుంచి కొడైకెనాల్ లేక్ వరకు ప్రతి గల్లీ గల్లీ తెలుసు. మీకెలా తెలుసు? ఎలా ఏంటి భాగి? నేను ఇక్కడే చాలా 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 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చి చాలా రోజులున్నాను, అలా తెలుసన్నమాట. ఓ సరే అక్క, అయితే పిల్లలు ఇంటికి వచ్చేలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. సరే. ఆహా, ఎంత మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కానీ బాబ్జీని రంగంలోకి దింపితే ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు ఎగిరిపోతాయి. అక్క, ఆయనే కాల్ చేస్తున్నారు. మాట్లాడు మాట్లాడు. హలో బాగి, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎన్ని గోడలున్నాయో, వాటికి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో లెక్క పెడుతున్నా. ఏంటి? మరి ఇంట్లో ఖాళీగా ఉన్నా, నన్ను ఎవరైనా బయటికి తీసుకెళ్లారా? కొడైకెనాల్ చూపించారా బిజీగా ఉండడానికి? ఇంట్లోనే ఉండాలి కదా, ఖాళీగానే ఉండాలి కదా. మీరు మాత్రం బయట బాగా తిరగండి. అంటే మీరంటే కొడైకెనాల్కి ఫస్ట్ టైం వచ్చారు, నేను చాలా సార్లు వచ్చా కదా, అందుకే మీరు తిరగాలి, నేను ఇంట్లో కూర్చోవాలి. ఆ, సరే, నిన్ను బయటికి తీసుకెళ్ళడానికే ఇప్పుడు కాల్ చేశాను. అవునా? నన్ను బయటికి తీసుకెళ్తున్నారా? ఆ, అవును. నిజంగానా? అవును. నేను ఇక్కడ ఒక చిన్న పని మీద ఉన్నాను. నీకు క్యాబ్ పంపుతాను, దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. సరే అండి, నేను అక్క ఇప్పుడే వచ్చేస్తాం. తనొద్దు, నువ్వొక్కదానివేరా. సరే అండి, సరే, బాయ్ బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.